పద్మ తన తల్లితో ఈ విధంగా అంటూ ఉంటుంది. నేను ఇప్పుడే అన్నయ్య దగ్గరికి వెళ్ళి కొరడాని చేతిలో పెట్టి, అన్నయ్య నువ్వు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తానని చెప్పి అంటాను. అప్పుడు అన్నయ్య నా మీద జాలిపడి నన్ను వదిలేస్తాడు అని చెప్పి పద్మ గోడకు వేలాడదీసి ఉన్న కొరడాను తీసుకువెళ్ళి రఘురామ్ చేతిలో పెడుతూ, అన్నయ్య నేను తప్పు చేశాను, నువ్వు ఎటువంటి శిక్ష విధించినా నేను అనుభవిస్తాను, కొరడాతో నన్ను కొట్టన్నయ్య అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రఘురామ్ నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి కొరడాతో కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు వెంకట్రావు బావగారు అంటూ అడ్డుపడి, మీరు వేయాలనుకుంటున్న శిక్షను నేను అమలు చేస్తాను అని చెప్పి రఘురామ్ చేతుల నుండి కొరడా తీసుకొని పద్మని కొడుతుంటాడు. ఇక అప్పుడు శ్రీను కూడా పద్మ వైపు కోపంగా చూస్తూ, ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకున్న తనకు పద్మ చారుతో పెళ్లి జరిపించడాన్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.